సంక్రాంతి మూవీ రిలీజెస్ తర్వాత మోస్ట్ అవైటెడ్ ఫిలిం అంటే తండేల్. సో రీసెంట్ గా తండేల్ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. సో విల్ టాక్ అబౌట్ ఇట్. హాయ్, ఐఎమ్ నిషిత. ఐఎమ్ నాగేష్. నాగేష్ గారు, Yeah. తండేల్ అంటే లీడర్ ఆఫ్ ద షిప్ అని అయితే చెప్తున్నారు. సో ఈ తండేల్ చూసిన తర్వాత ఎలా అనిపించింది అంటే స్టోరీ వైజ్ కానివ్వండి, ఇప్పుడు చందుతో నాగ చైతన్య వర్క్ చేయడం ఈ థర్డ్ ఫిల్మ్, ఇదన్నా సక్సెస్ ఇస్తుందని అనిపిస్తుందా మీకు? అంత పాజిటివ్ వైబ్స్ కనిపిస్తుందండి సినిమా. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఫిల్మ్ ఆ గ్రాండియర్ ఆఫ్ విజువల్స్ నుంచి తర్వాత లవ్ స్టోరీ కానీ తర్వాత ఇండో పాక్ రిలేషన్స్ కూడా దాంట్లో మెన్షన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం మనకి పేట్రియాటిక్ ఎమోషన్ కూడా దానికి యాడ్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ డిఫరెంట్ దాంట్లో ట్రూ ఈవెంట్స్ బేస్ చేసుకున్న సినిమా అని ఆ సినిమా గురించి చెప్తున్నారు ఫిల్మ్ మేకర్స్ అంతా కలిపి. సో డెఫినెట్ గా దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఎగ్జైటింగ్ కూడా ఉంది సినిమా పైన, జనాలకు కూడా బజ్ ఉంది ఖచ్చితంగా. అండ్ ఈ ఫిలిం లో తండేల్ అన్న దాన్ని ఎక్కువగా ఫోకస్ చేసి చూపిస్తున్నారు కదా, అంటే రియల్ లైఫ్ స్టోరీ అని కూడా అంటున్నారు చాలా మంది. రియల్ లైఫ్ ఎలా అయితే ఈ అమ్మాయి అబ్బాయి కోసం వెళ్తుందో, సో ఇలాంటి చాలా ఫిలిమ్స్ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు సీతారామంలో కూడా తన కోసం ఫైట్ చేయడం, ఇలాంటి ఫిలిమ్స్. సో కైండ్ ఆఫ్ స్టోరీ ఎలా ఉండబోతుందని మీకు అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత? బేసికల్ గా ఈ తండేల్స్ అనేవి బేసికల్ ఫిషర్మెన్ లైఫ్స్ లో, అంటే ముఖ్యంగా ఇది శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న కథ ఇది. సో అక్కడ లాస్ట్ ఇయర్ లో ఒక 2 years బ్యాక్ అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అంటే వేటకి వెళ్ళిన కొంతమంది మత్స్యకారులు ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల షిప్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన రీజన్ దాటి, మన ఇండియన్ బౌండరీస్ దాటి, మామూలుగా నావిగేటెడ్ వీటిలో కూడా కొన్ని ఉంటాయి రిస్ట్రిక్షన్స్. అవి దాటి వెళ్ళేసరికి పాకిస్తాన్ బోర్డర్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు వీళ్ళని పట్టుకోవడం, తర్వాత కొన్ని నెలల పాటు అక్కడే ఉండటం, ఆ తర్వాత మన గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని తర్వాత వాళ్ళని మళ్ళీ మన క్షేమంగా మనకి తీసుకురావడం అనేది చాలా పెద్ద ఇన్సిడెంట్స్ జరిగాయి. అలా రెగ్యులర్ గా అలాంటి పనులు అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని గుజరాత్ లోను కానీ లేకపోతే మన శ్రీకాకుళం కానీ కొన్ని ఇంకోటి తమిళనాడు అండ్ శ్రీలంకకి మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఈ ఫిషర్మ్యాన్ ఇష్యూస్. ఇలాంటి సేమ్ ఇవే మళ్ళీ వాళ్ళు దాటి బార్డర్స్ దాటి వెళ్ళిపోతారు, అక్కడ శ్రీలంకన్ పోలీస్ వాళ్ళు నేవీ వాళ్ళు పట్టేసుకుంటారు. సో అది ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా కష్టం. అంటే ఈ కైండ్ ఆఫ్ అది ప్రతి ఒక్క బార్డర్స్ లో ఉన్నాయి ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్. ఆ డీటెయిలింగ్ ఉంటుంది. దాంతో పాటు ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంది ఇద్దరి మధ్యన. ఊళ్ళల్లో మామూలుగా జరిగే కోర్ రూటెడ్ లవ్ స్టోరీ ఏదో మనకు చెప్పబోతున్నారు. బట్ ఆ లాంగ్వేజ్ కూడా శ్రీకాకుళం యాక్సెంట్ కూడా ఏడు చేస్తున్నారా అన్నట్టు శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడుకుంటున్నారా మన ఊరి గురించి అందరూ మన గురించి ఏదో మాట్లాడుకుంటున్నారా, మాడుకు మనం నిజం చేస్తామే అని మాటలు కానీ, అంటే ఆ ఒరిజినల్ శ్రీకాకుళం స్లాంగ్ తీసుకుని అంటే మోర్ అథెంటిక్ గా ఉండేలాగా ఒరిజినల్ రూటెడ్ సబ్జెక్ట్ లాగా తీసుకున్నారు కాబట్టి సో కొత్తగా ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను సినిమా నుంచి. సో ఈ తండేల్ అనే పదం కూడా మెయిన్ బేసికల్ గా బోట్ ని కంట్రోల్ చేసేటోడు లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్, ముఖ్యంగా వీళ్ళు వేటకి వెళ్ళేటప్పుడు 4-5 గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తారు, 10 members వరకు వెళ్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక పర్సన్ లీడ్ చేస్తారనమాట. అలాంటి వ్యక్తిని బేసికల్ గా తండేల్స్ అంటారు వాళ్ళు. దట్టు వాళ్ళు ఒక యాంకర్ పెట్టుకుని అలాంటి కండిషన్ లో అయినా సరే బోట్స్ ని కంట్రోల్ చేయగలిగే ఆ క్యాపబిలిటీ ఉండేవాళ్ళు, ఆ ఇంటెలెక్ట్ ఉండేవాళ్ళు, ఆ ఎక్స్పర్టైజ్ పీపుల్ తండేల్స్ అనేది ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి వాళ్ళందరూ నియమించుకుంటారు అనమాట. సో ఆ హీరో క్యారెక్టర్ ని మన తండేల్ క్యారెక్టర్ మన హీరో ఇక్కడ నాగ చైతన్య గారు రోల్ ప్లే చేస్తున్నారు. దాంతో పాటు యాడమ్ గా మనకి ఇలా సాయి పల్లవి గారు ఇంకా చెప్పేది పర్ఫార్మెన్స్ సైడ్ కానీ ఇంకా ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్లీ మనకి తను పర్ఫార్మ్ చేయగలుగుతారు కాబట్టి సో సినిమా పైన మనకి మంచి చాలా హోప్స్ ఉన్నాయి. డెఫినెట్ గా ఈ రిలీజింగ్ డేట్ కి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సినిమా గురించి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ బేసికల్లీ. అండ్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు మనకి 3 songs రిలీజ్ అయ్యాయి. సో ఈ సాంగ్స్ ఎలా అనిపించాయి మీకు? అన్ని బాగున్నాయండి, దేనికి అదే డిఫరెంట్ గా ఉన్నాయి. ఏ సిమిలర్ లా కాకుండా ఇప్పుడు నమో నమ సాంగ్ కావచ్చు, బుజ్జి తల్లి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ చెప్పే డైలాగ్ ఇది కావచ్చు, హైలెస్ అనేది వాళ్ళ కల్చర్ అంటే వాళ్ళ వృత్తికి సంబంధించినది, అంటే వృత్తిలో నుంచే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కథను కూడా చెప్పే ఒక చిన్న సాంగ్. అందులో తన పర్ఫార్మెన్స్ చూసే ఉంటారు. ఇప్పుడు రైనీ సీజన్ లో నెమలి నాట్యం ఎలా ఉంటుందో అదే సముద్ర పూటిన ఒక బోర్డు పైన నెమలి నాట్యం వేస్తున్నట్టుగానే చూసాను తన బ్యూటిఫుల్లీ పర్ఫార్మ్డ్ మూమెంట్స్ కానీ ఎవ్రీథింగ్. అలాంటివన్నీ గ్లిమ్స్ అన్ని కూడా ఇంకా
మనల్ని థియేటర్ వైపు లాగేలాగా అనిపిస్తుంది. ట్రూ, ఖచ్చితంగా అయితే అది ఖచ్చితంగా అయితే యాక్సెప్ట్ చేయాల్సిందే. సాయి పల్లవి యాక్టింగే కాకుండా పర్ఫార్మెన్సే కాకుండా డాన్స్ అయితే ఇంకా డాన్స్ కోసమే మనం వెయిట్ చేస్తూ ఉంటాము. సో అందులో అయితే నో డౌట్ ఇట్స్ అన్ 100% గుడ్ షో. సో మనం చూడాలి. ఇంకా నాకు కూడా ట్రైలర్ చూసిన తర్వాత చాలా అట్రాక్టింగ్ అనిపించింది. లవ్ స్టోరీ కానివ్వండి, స్టార్టింగే మన గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. అంటే దట్ హ్యాపెన్స్. అది ప్రతి ఒక్క ఎక్కడైనా లవ్ స్టోరీ, ఎక్కడైనా కలిసి తిరిగినా కూడా ఏదేదో మాట్లాడేసుకుంటారని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. ఇంకో విషయం అంటే దీంట్లో మిగతా క్యారెక్టర్స్ కూడా పృథ్వీ గారు అంటే సీనియర్ యాక్టర్ పృథ్వీ గారు, కొంతమంది మంచి మంచి యాక్టర్స్ కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా సినిమాకి యాడ్ అయిన కాస్టింగ్ కూడా మనకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఆ ట్రైలర్ లో ఉన్న ప్రతి బిట్ చూడండి మీరు, ఓపెనింగ్ దగ్గర నుంచి చివరి వరకు కూడా. అంటే వాళ్ళ లైఫ్ తో మొదలుపెట్టి తర్వాత వాళ్ళ స్ట్రగుల్స్ ని, వాళ్ళ లైవ్లీహుడ్ లో వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ని తో పాటు ఈ రియల్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దాన్ని ఈ కథలోకి ఇన్కార్పొరేట్ చేస్తూ ఒక అందమైన ప్రేమ కథలో చెప్పే ఉద్దేశం నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు మనకి మణిరత్నం గారి రోజా సినిమా చూసుంటాం మనం. ఆ సినిమాలో కూడా తను వాళ్ళ హస్బెండ్ పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్ళిపోతే తీసుకుంటే తను హస్బెండ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళి తన హస్బెండ్ ఎలా తను తెచ్చుకుంది, తను ఎలా ఫైట్ చేసింది, పోలీస్ ఆఫీసర్ తో పాటు మిగతా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ తో అతను ఎలా ఫైట్ చేసింది అనేది కూడా ఇక్కడ కూడా అవన్నీ కూడా చూపిస్తున్నారు. సో మనం ఆ రకమైన మంచి కొత్త ప్రేమ కథను కూడా మనం చూసే ఇది మనకు ఉంటుంది ఈ సినిమా సంబంధించి. సీరియస్లీ హోప్ఫుల్లీ ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్ మంచిగా ఆడుతుందని అనుకుంటున్నాను. ట్రైలర్ నాకు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. చాలా బాగుంది, చాలా బాగుంది. నాకైతే చాలా అట్రాక్టింగ్ అనిపించింది. అంటే ఇది కూడా నాగ చైతన్య గారి దగ్గర నుంచి ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం అని మాత్రం చెప్పొచ్చు తన కెరియర్ లో. రీసెంట్ గా వచ్చిన అమరన్ సినిమాలో కూడా తను ఎంత కీ రోల్, తన పాయింట్ ఆఫ్ నుంచి కథ మొదలవుతుంది. ఈ తండ్రి సినిమా కూడా మోస్ట్లీ స్పెషల్ అట్రాక్షన్ మోస్ట్లీ ఇద్దరు నాగ చైతన్య అండ్ సాయి పల్లవి. గ్రేట్ కాంబినేషన్, రైట్. ఆల్రెడీ మనకి వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకు ముందు ఫిల్మ్ వచ్చి సూపర్ హిట్ అయింది కాబట్టి మేబీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీళ్ళ డియో చాలా బాగుంటుంది స్క్రీన్ పైన అని చెప్పేసి మళ్ళీ ఈ లవ్ స్టోరీతోని. సో ఈ మూవీ అయితే February 7th రోజు రిలీజ్ అవబోతుంది థియేటర్స్లో. సో అది వెళ్ళి చూసిన తర్వాత వీ కుడ్ ఏబుల్ టు డిస్కస్ మోర్ అబౌట్ ద ఫిలిం. సో వెళ్ళి చూద్దాము. అండ్ మీన్ వైల్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రావ్సన్ ఫిల్మ్స్.